క్రీమీగా కమ్మగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్పు సగ్గుబియ్యం తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని అందులో మరి కాస్త నీళ్ళు పోసి పక్కన పెట్టేయండి. ఇక మరొక ప్యాన్లో మనం జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఇలాచి ఇది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను. అలాగే పక్కన నెయ్యి కూడా సిద్ధం చేసి పెట్టుకున్నా. ఇక సేమియా కూడా పక్కన పెట్టాను. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ నెయ్యి తీసుకొని అందులో వేసి ఈ మొత్తం డ్రై ఫ్రూట్స్ని అంతా ఇందులో వేసేసి దోరగా వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ఇదే ప్యాన్లో సేమియా కూడా వేసేసి దోరగా వేయించుకోండి. రంగు అయితే మారాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇక నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అదే ప్యాన్లో వేసేసి హాఫ్ బాయిల్డ్ వరకు ఉడికించండి. మూత పెట్టి ఉడికిస్తే తొందరగా అవుతుంది. ఇక హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ సేమియాను కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు 2 సమానంగా ఉడికిపోతాయి. 2 ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి 2 నిమిషాల సేపు అలా ఉడికించండి. ఆ తర్వాత మరిగించి చల్లార్చిన పాలను ఇందులో పోసేసుకోండి. పాలు క్వాంటిటీ మన ఇష్టం, ఎంత ఎక్కువగా పోసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. నేను ఇక్కడ పెద్ద గ్లాస్కి 1 గ్లాస్ పోసేసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం సేపు అలా ఉంచేసి సరిపడా షుగర్ని అయితే చూసి వేసుకోండి. తక్కువగా ఎక్కువగా మన టేస్ట్ని బట్టి వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు షుగర్ని అయితే వేసాను. చివరిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు ఈ సువాసనకి ఇంకా మంచిగా తినాలనిపిస్తుంది. చివరిగా నేతిలో వేయించుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్ను కూడా వేసేసి మరి కాస్త నెయ్యిని కూడా దట్టించండి. ఇప్పుడు మనకు చూడంగానే తినాలనిపిస్తుంది. మరి ఇలాంటి రెసిపీల కోసం నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.